ఈరోజు తెలంగాణ ఉద్యమంలో భాగంగా పంచసూత్ర పథకం. మరి ఏంటి ఈ పంచసూత్ర పథకం? ఎందుకు ఇవ్వడం జరిగింది? ఏ సందర్భంలో ఇవ్వడం జరిగింది? ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకు 1969 ఉద్యమం జరిగిందో ఆ సందర్భంలో ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, శ్రీమతి ఇందిరాగాంధీ క్రమంగా ఉద్యమకారుల యొక్క డిమాండ్ను తీర్చే విధంగా అష్టసూత్ర పథకాన్ని ఇవ్వడం జరిగింది. క్రమంగా ఈ ఉద్యమ ఛాయలు అనేవి తెలంగాణ ప్రాంతంలో సన్నగిల్లిపోయాయి. ఇలాంటి నేపథ్యంలోనే 1972 అక్టోబర్ 3న ఒక చారిత్రాత్మకమైన తీర్పు సుప్రీం నుండి వెలువడడం జరుగుతుంది. ఆ తీర్పు నేపథ్యంలో మనకి ఆంధ్ర ప్రాంతంలో జై ఆంధ్ర ఉద్యమం అనేది ప్రారంభించబడింది. ఇక్కడ మనకు 3 కారణాలు ఉన్నాయి. ఒకటో కారణం ఏంటి అంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన కరీంనగర్, వంగారా ప్రాంతానికి సంబంధించిన పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా నియమించబడడం. తద్వారా అతడు గరిష్ట పరిమితి చట్టాలని అమలు చేసే ప్రయత్నం చేశారు. వాటిని వ్యతిరేకిస్తూ, అతని నిర్ణయాలను వ్యతిరేకిస్తూ జై ఆంధ్ర ఉద్యమం అనేది ఆంధ్ర కేంద్రంగా ప్రారంభం అవుతుంది. సో ఆ ఉద్యమ సందర్భంలోనే మనకి ఈ పంచసూత్ర పథకాన్ని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఇక్కడ విషయాన్ని గమనించారు. ఇందిరాగాంధీ సందర్భంలో అష్టసూత్ర పథకం మరియు పంచసూత్ర పథకం మరియు షట్ సూత్ర పథకాలు అనేవి ప్రకటించబడతాయి. అంటే ఇందిరాగాంధీని ఫోకస్ చేస్తూ కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి ఈ పంచసూత్ర పథకంలో ఉన్న అంశాలు ఏంటి ఆ విషయాన్ని గమనిస్తే, సో 1972 అక్టోబర్ 3న అంటున్నాం. చాలా ఇంపార్టెంట్. ఈ 1972 అక్టోబర్ 3 ఏంటి అంటే ఈరోజు సుప్రీంకోర్టు ముల్కీ నియమాలపై చారిత్రాత్మక తీర్పును వెలువరించడం జరిగింది. సుప్రీంకోర్టు అనేది దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నత న్యాయస్థానం కాబట్టి ఆనాటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అనేది అంతిమమైనది, శిరోధార్యమైనది అని ప్రకటించాడు. కాబట్టి దాన్ని మనం ఎవరు తప్పించలేం, ఖచ్చితంగా అమలు చేయవలసిందే. ఖచ్చితంగా అమలు చేయవలసిందే అని ఈ సందర్భం యొక్క ఈ తీర్పు యొక్క సారాంశం అవుతుంది. ఎప్పుడైతే ఈ ముల్కీ నియమాలు అమలు చేయాలి, ఈ ముల్కీ నియమాలకి రాజ్యాంగ హోదా ఉంది, ఈ ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధమే అనే ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో ఆంధ్ర వ్యక్తులలో, ఆంధ్ర ఉద్యమకారుల్లో, ఆంధ్ర ప్రాంత వ్యక్తులలో ఒక భావన అనేది ప్రారంభమైంది. అదే జై ఆంధ్ర ఉద్యమానికి దారి తీయడం జరిగింది. అప్పటికే పివి నరసింహారావు యొక్క పాలన మీద, అప్పటికే పివి నరసింహారావు తీసుకున్న నిర్ణయాల మీద ఆంధ్ర రాజకీయ నాయకులలో, ఆంధ్ర ప్రజానికంలో కోపం అనేది ఉంది. దీన్ని సాకుగా తీసుకుంటూ వాళ్ళు జై ఆంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించారు. మరి ఈ జై ఆంధ్ర ఉద్యమంలో భాగంగా మొదటి అంశం, వాళ్ళు మొదటి డిమాండ్ ఏంటి? ఎందుకంటే ప్రతి పథకం యొక్క ఉద్దేశంలో డిమాండ్లు అనేవి మెయిన్ ఇంపార్టెంట్ అవుతాయి. ఆ డిమాండ్లను చల్లార్చే విధంగా ఈ పథకాలు అనేవి ప్రకటించబడతాయి. ఉదాహరణకు గమనించండి, మనకు 1969 ఉద్యమంలో తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు ఏ డిమాండ్లను అయితే ప్రకటించారో ఆ డిమాండ్లలో ప్రధాన డిమాండ్ను ఆధారంగా చేసుకొని 8 అంశాలను అష్టసూత్ర పథకం రూపంలో చెప్పింది. సేమ్ ఇలాగే ఈ జై ఆంధ్ర ఉద్యమంలో ఉద్యమకారులు లేవతీసిన డిమాండ్లు ఏంటి? మొదటి డిమాండ్ అంటున్నాం ఏమని? ఎలాంటి నియమాలు లేకుండా, ఎలాంటి రక్షణలు లేకుండా తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతంతో కలిసి ఉండాలి అంటారు. ఫస్ట్ పాయింట్. అంటే క్లియర్గా ఎలాంటి రక్షణలు అంటే తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఉండకూడదు, తెలంగాణకు సంబంధించిన ముల్కీ నియమాలు ఉండకూడదు. ఇలాంటి రక్షణలు ఉండకుండా తెలంగాణ ఆంధ్ర ప్రాంతంతో కలిసి ఉండాలి మొదటి డిమాండ్ అంటున్నాం. లేకపోతే, లేని పక్షంలో, అలా కుదరని పక్షంలో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతం నుండి వేరు చేయండి, అంటే సింపుల్గా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని రెండో డిమాండ్ తెర మీదకి తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు జై ఆంధ్ర ఉద్యమంలో భాగంగా ఉద్యమకారులు లేవనెత్తిన డిమాండ్లు 2 అవుతున్నాయి. ఒకటి, ఎలాంటి రక్షణలు లేకుండా తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలు కలిసిమెలిసి ఉండాలి. అప్పుడేమవుతుంది? వాళ్ళకు అవకాశం దొరుకుతుంది, ఉద్యోగాలకు తీసుకోవాల్సిన అవకాశం దొరుకుతుంది. అప్పటికే బోగస్ సర్టిఫికెట్ల రూపంలో తెలంగాణ కేంద్రంగా స్థిరపడిన ఆంధ్ర ఉద్యోగులు స్థిరపడిపోతారు, శాశ్వతం అవుతారు. కాబట్టి మొదటి అంశం ఖచ్చితంగా అది ఒప్పుకోరనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి రెండో అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఏమని? ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి. ఒకవేళ మొదటి అంశం సాధ్యం కాని పక్షంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి. ఈ 2 ప్రధాన డిమాండ్లతో జై ఆంధ్ర ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ విషయాన్ని గమనిస్తుంది అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. మరి ఈ ఉద్యమకారులు లేవనెత్తిన డిమాండ్లలో ఏది సరి అయినది? మరి ఈ డిమాండ్లను తీర్చే విధంగా మనం ఏ అంశాలను ప్రకటించాలి? ఆ ప్రకటించబడిన అంశాలే మనకు పంచసూత్ర పథకంగా పిలువబడడం జరుగుతుంది. పంచసూత్ర పథకాన్ని మనం చరిత్రలో ఏమంటున్నాము? 5 పాయింట్ ఫార్ములా అంటున్నాము. 5 పాయింట్ ఫార్ములా అంటున్నాం. చూడండి,
5 పాయింట్ ఫార్ములా లేదా పంచసూత్ర పథకం. దీన్ని మనము 5 సూత్రాల పథకము అంటున్నాం. అంటే ఇందులో ఏమున్నాయి? 5 కీలక అంశాలు ఉన్నాయి. అంటే ఉద్యమకారులు లేవనెత్తిన డిమాండ్లను తీర్చే విధంగా 5 అంశాలను అందులో పొందుపరచడం జరిగింది. అందుకే దీన్ని పంచసూత్ర పథకంగా పిలవడం జరిగింది. సో మరి ఈ పంచసూత్ర పథకం మరి ఎప్పుడు ప్రకటించారు, ఎవరు ప్రకటించారు గమనిస్తే ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ అంటున్నాం. ఇందిరాగాంధీ ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అవుతుంది. కఠినమైన నిర్ణయాలు తీసుకునే శక్తి కలిగిన మహిళ ఎవరు? ఇందిరాగాంధీ ఐరన్ లేడీ ఆఫ్ ఇండియాగా పిలువబడుతుంది. సో అలాంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1972 నవంబర్ 27, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, 1972 నవంబర్ 27న పంచసూత్ర పథకాన్ని ప్రకటించడం జరుగుతుంది. మనకు అష్టసూత్ర పథకాన్ని ఎప్పుడు ప్రకటించాం? 1969లో ప్రకటించాం. 1969 ఏప్రిల్ 11న ప్రకటించాం. సో మనకి పంచసూత్ర పథకం అయితే 1972 నవంబర్ 27న ప్రకటించడం జరుగుతుంది. మరి ఈ ప్రకటించిన ఈ పంచసూత్ర పథకం లేదా 5 పాయింట్ ఫార్ములాలో మొదటి అంశం ఏంటి గమనిస్తే, మొదటి అంశాన్ని కనుక గమనిస్తే ముల్కీ నియమాలు. సో ఈ ముల్కీ నియమాలు అనేవి ప్రత్యేకంగా కొన్ని పోస్టులకు అనువదించడం జరిగింది. ఆ పోస్టులు ఏంటి, ఏ పోస్టులకి ఏ ఉద్యోగాలకి ముల్కీ నియమాలు అప్లికేబుల్ అవుతాయి చెప్పడం జరిగింది మొదటి అంశంలో. అంటే ఇప్పుడు క్లియర్గా ముల్కీ నియమాలు తెలంగాణ ప్రాంతంలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగాలైన ఏంటి ఆ ఉద్యోగాలు? 1 తహసీల్దార్ అంటున్నాం. డీసీ అనేది ఉంటుంది, గ్రూప్ 2 పోస్టులో ఉంటుంది చూడండి, డిప్యూటీ తహసీల్దార్ అంటున్నాం. ఈ తహసీల్దార్ పోస్టులకి 1. రెండోది అసిస్టెంట్ సర్జన్ అంటున్నాం చూడండి, అసిస్టెంట్ సర్జన్ పోస్ట్కి 2. మూడోది జూనియర్ ఇంజనీర్ అంటున్నాం చూడండి, ఈ జూనియర్ ఇంజనీర్. ఇలాంటి నాన్ గెజిటెడ్ పోస్టులకి ముల్కీ నియమాలు వర్తిస్తాయి, మిగిలిన పోస్టులకు వర్తించవు అని అర్థం. సో క్లియర్గా ముల్కీ నియమాలు ఏ పోస్టులకు వర్తిస్తున్నాయి అంటే తహసీల్దార్, అసిస్టెంట్ సర్జన్, జూనియర్ ఇంజనీర్ వంటి నాన్ గెజిటెడ్ పోస్టులకి వర్తించడం జరుగుతుంది. వీటితో పాటు ఉమ్మడి పోస్టులు ఉంటాయి చూడండి. సో ఉమ్మడి పోస్టులు అంటే ఏమిటి? సెక్రటేరియట్లో ఉండవచ్చు, రాష్ట్ర స్థాయి కార్యాలయాలలో ఉండవచ్చు. సో ఆ పోస్టులను ఏ విధంగా అప్లికేబుల్ చేయాలి చెప్తున్నాడు చూడండి. సచివాలయం శాఖాధిపతులు అంటున్నాం. శాఖాధిపతులు అంటే HODs అంటాం చూడండి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అంటున్నాం. సో మనకి ఇక్కడ క్లియర్గా సచివాలయం, శాఖాధిపతి కార్యాలయాలు, ఉమ్మడి కార్యాలయాలలో ఒకవేళ ప్రత్యక్ష నియామకాలు జరిగితే ఆ ప్రత్యేక నియామకాల్లో 3 పోస్టులలో ఒక పోస్టుని ముల్కీ నియమాలను అప్లికేబుల్ చేయాలి. ఎలా? దీన్ని సాధారణంగా గమనిస్తే మొదటి పోస్ట్, రెండో పోస్ట్, మూడో పోస్ట్ అంటున్నాం. అంటే ఈ 3 ఉద్యోగాలలో ఏ ఉద్యోగాలు అవి? సచివాలయం కానీ, HOD కానీ, ఉమ్మడి కార్యాలయాలు కానీ, రాష్ట్ర స్థాయి కార్యాలయాలు కానీ. ఇందులో ప్రత్యక్ష నియామకాలు జరిగితే ఆ ప్రత్యక్ష నియామకాలలో 3 పోస్టులకి ఒక పోస్టుకి ముల్కీ నియమాన్ని అప్లికేబుల్ చేయాలి. సాధారణంగా గమనిస్తే మొదటి పోస్ట్ వదిలేస్తే రెండో పోస్ట్ ఖచ్చితంగా అప్లికేబుల్ అవుతుంది. అంటే ఖచ్చితంగా ముల్కీ నియమాల ప్రకారమే ఆ రెండో పోస్టును ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇవి 2 మెరిట్ ఆధారంగా చేస్తాం, ఇది మాత్రం ఖచ్చితంగా ముల్కీ నియమాలను అప్లికేబుల్ చేయాలి అనే ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ఇచ్చారు. అంటే ఇప్పుడు క్లియర్గా పంచసూత్ర పథకంలో మొదటి అంశం ఏమంటున్నాయి? ముల్కీ నియమాలు వేటికి అప్లికేబుల్గా ఉంటాయి, ఏ పోస్టులకి, ఏ ఉద్యోగాలలో వాటిని ఉపయోగించాలి అని ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. రెండోది గమనిస్తే పంచసూత్ర పథకంలో ఉన్న రెండో అంశాన్ని గమనిస్తే మరి ఈ ముల్కీ నియమాలు ఎన్ని రోజుల వరకు ఉంటాయి? శాశ్వతంగా ఉంటాయా? ఉండవు. ఎందుకంటే కొంతకాలం తర్వాత తెలంగాణ ప్రాంతానికి ఉద్యోగాలు రావడం ద్వారా బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. ఆ బ్యాలెన్స్ తర్వాత వీటిని తొలగించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఒక విషయాన్ని కంటిన్యూగా తీసుకోరు. కాబట్టి క్లియర్గా కాలాన్ని కూడా నిర్ణయించడం జరిగింది. అసలు ఈ ముల్కీ నియమాలు ఎంతకాలం అమల్లో ఉంటాయి అన్నాడు. అక్కడ 2 అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకు? రాష్ట్రానికి రాజధాని అయిన హైదరాబాద్ ఎక్కడుంది? తెలంగాణ ప్రాంతంలో ఉంది. రాజధాని పైన 3 ప్రాంతాల వారికి హక్కు ఉంటుంది. అంటే అటు రాయలసీమ ప్రాంతానికి, ఇటు ఉమ్మడి కోస్తా ప్రాంతానికి, ఇటు తెలంగాణ ప్రాంతానికి ముగ్గురికి రాజధాని మీద హక్కు ఉంటుంది. కాబట్టి ముల్కీ నియమాల యొక్క డేట్ను నిర్ణయించే క్రమంలో 2 అంశాలను ప్రాధాన్యతగా తీసుకున్నారు. 1 రాజధాని అయిన హైదరాబాద్ ప్రాంతం, 2 రాజధాని లేని తెలంగాణ ప్రాంతం. కాబట్టి ఎంతవరకు ఉంటాయో క్లియర్గా ఇచ్చారు చూడండి. ఈ ముల్కీ నియమాలు అనేవి జంట నగరాలలో అంటున్నాము, అంటే రాజధాని నగరంలో అంటున్నాము. ఎప్పటి వరకు? 1977 వరకు ఉంటున్నాయి. అంటే ఇప్పుడు చూడండి, ప్రకటించింది ఎప్పుడు? 1972లో ప్రకటించారు. ఎప్పటి వరకు ఉంటున్నాయి అంటున్నాం? 77 వరకు ఉంటున్నాయి అంటున్నాం. అంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి?
క్లియర్గా 5 సంవత్సరాల కాలం హైదరాబాద్ కేంద్రంగా ఈ ముల్కీ నియమాలు అనేవి అప్లికేబుల్లో ఉంటాయి. నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు కానీ, సచివాలయ ఉద్యోగాలు కానీ, హెచ్ఓడి ఉద్యోగాలు కానీ ఈ ముల్కీ నియమాలు అనేవి హైదరాబాద్ రాజధానిలో 5 సంవత్సరాల కాలం అనగా 1977 వరకు అమల్లో ఉంటాయి. మరి హైదరాబాద్ కాకుండా, రాజధాని ప్రాంతం కాకుండా తెలంగాణ ప్రాంతం అంటున్నాం. మరి ఆ ప్రాంతాలలో ఎంతవరకు ఉంటాయి? 1980 వరకు ఉండడం జరుగుతుంది. 1980 అంటే చూడండి, మనకు 1972 నుండి 1980 అంటే ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి? 8 సంవత్సరాల కాలం అనేది అక్కడ అమల్లో ఉండడం జరుగుతుంది. అంటే నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకి ఈ ముల్కీ నియమాలు అనేవి తెలంగాణ ప్రాంతం రాజధాని మినహా, ఇక్కడ క్లియర్గా గమనించాలి, రాజధాని మినహా 1980 వరకు ఇవి అమల్లో ఉండడం జరుగుతుంది. ఇలా ముల్కీ నియమాల యొక్క కాలాన్ని కూడా స్పష్టంగా ప్రకటించడం జరిగింది రెండో అంశంలో. అంటే ఇప్పుడు పంచసూత్ర పథకం యొక్క మొదటి అంశం ముల్కీ నియమాలు ఎలాంటి ఉద్యోగాలకు అప్లికేబుల్ అవుతాయి. రెండో అంశం ఈ ముల్కీ నియమాలు ఎంతకాలం వరకు అమల్లో ఉంటాయి, వాటి యొక్క కాలాన్ని నిర్ణయించే ప్రయత్నం చేశారు రెండో అంశంలో. నెక్స్ట్ ఈ పంచసూత్ర పథకంలో భాగంగా మూడో అంశాన్ని కనుక గమనిస్తే, మూడో అంశంలో ఏం చెప్పారు? క్లియర్గా ఉభయ ప్రాంతాలు అంటే తెలంగాణ కాని ప్రాంతం అయితే రాయలసీమ, కోస్తాంధ్ర అదొక ప్రాంతం, తెలంగాణ ప్రాంతం 2. సో ఇక్కడ ఉభయ ప్రాంతాలలో గెజిటెడ్ స్థాయి వరకు గల ఉద్యోగాలను లోకలైజ్ చేస్తారు. ఇది క్లియర్గా గమనించండి. లోకలైజ్డ్ చేస్తారు అంటే అర్థం ఏంటి? అక్కడ స్థానికత అప్లికేబుల్లో ఉంటుంది. సో ఈ స్థానికత అప్లికేబుల్లో ఉండడం జరుగుతుంది. ఈ స్థానికత ఆధారంగానే గెజిటెడ్ స్థాయి వరకు, అంటే గెజిటెడ్ ఉద్యోగాలు కాదు, మొదటి అంశంలో ఏం చెప్పారు క్లియర్గా, నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు అవన్నీ వస్తాయి చూడండి. గెజిటెడ్ స్థాయి ఉద్యోగాల వరకు మనకేమవుతుంది? లోకలైజ్డ్ చేయడం జరుగుతుంది. తద్వారా ఆ ప్రాంతంలో ఉన్న స్థానికులే ఆ ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ సాధించడం జరుగుతుంది. అంటే చూడండి, కాలక్రమంలో బాగా చూడండి, ఒక నిర్ణయం, ఆ నిర్ణయం యొక్క ఉద్దేశాలు గమనించండి. కాలక్రమంలో ముల్కీ నియమాలు, కాలక్రమంలో టీఆర్సీ అనేవి రూపుమాపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరి మధ్య సయోధ్యను పెంచే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇది ఎవరికి ఫేవర్గా ఉంటుంది? ఆంధ్ర వారికే ఫేవర్గా ఉంటుంది. ఎందుకు ఫేవర్గా ఉంటుంది? అసలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడడంలో దురుద్దేశం అక్కడ క్లియర్గా ఉంది చూడండి. ఎప్పుడైతే మద్రాసు ప్రాంతంలో ఆంధ్ర వారు కలిసి ఉన్నారో ఆ రాజకీయం ఏమవుతుంది? అక్కడ ఉన్న తమిళనాడు రాజకీయాన్ని తట్టుకోలేకపోయారు. అది విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా గమనిస్తే వారి యొక్క అణచివేతల నుండి బయటికి వచ్చే ప్రయత్నం చేశారు. కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ రాజధాని పరిస్థితిలో లేదు. ఒక రాజధాని నిర్మించాలంటే అంత ఈజీ కాదు. అప్పటికే నిజాం కాలంలో హైదరాబాద్ ఒక విశ్వనగరంగా మార్పు చెందింది. అనేక సదుపాయాలను కలిగిన ఒక రాజధానిగా ఉండే అర్హతను కలిగి ఉంది. ఈ విషయాన్ని గమనించారు. అంటే రాజధాని లేని సమస్యను తీర్చుకునే ప్రయత్నం చేశారు. రెండవది, ఒక రాష్ట్ర అభివృద్ధిలో, ఒక ప్రాంతం అభివృద్ధిలో మౌలిక వనరులు అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. పరిశ్రమ అభివృద్ధిలో బొగ్గు అనేది కీలక పాత్ర పోషిస్తుంది. మరి అలాంటి బొగ్గు అనేది సింగరేణి రూపంలో నిజాం కాలంలోనే కనుగొనబడింది. పుష్కలమైన బొగ్గు వనరులను ఉపయోగిస్తూ పారిశ్రామిక అభివృద్ధి సాధించవచ్చు. సో మొత్తంగా ఆనాటి ఆంధ్ర రాష్ట్రం యొక్క సమస్యలను తీర్చుకునే నేపథ్యంలోనే మనకు విశాలాంధ్ర ఉద్యమాన్ని తెర మీదికి తీసుకొచ్చారు. ఆ విశాలాంధ్ర ఉద్యమ రూపంలోనే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు దారి తీయడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా గమనించండి. ఇక్కడ ఏమంటున్నాను? ఉభయ ప్రాంతాలలో గెజిటెడ్ స్థాయి వరకు ఉద్యోగాలు లోకలైజ్ చేస్తారు. దీనివల్ల ఆంధ్ర వారికి ఎక్కువగా ఫేవర్గా కనబడుతుంది. సో స్థానికతను ఆధారంగా చేసుకొని ఆ ప్రాంత ఉద్యోగాలు ఆ ప్రాంత వాసులకే అందించడం అనేది మూడో అంశంలో పేర్కొనబడడం జరిగింది. నాలుగో అంశాన్ని గమనిస్తే, సో ఈ పంచసూత్ర పథకంలో ఉన్న నాలుగో అంశంలో ఏమని పేర్కొన్నారు అంటే, జంట నగరాలను విద్యాలయాలలో, జంట నగరాలు అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతం, విద్యాలయాలలో సీట్ల సంఖ్యను పెంచి అదనంగా వచ్చిన సీట్లను ఓపెన్ సీట్లుగా పరిగణించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఈ ఓపెన్ అనే విధానం చాలా ఇంపార్టెంట్. ఏం చేస్తున్నాము? ఇద్దరి మధ్య వైరుధ్యాలని, ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలని, ఇద్దరి మధ్య అసమానతను తగ్గించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. సోదర భావాన్ని పెంచే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కలివిడిని పెంచే ప్రయత్నం చేశారు చూడండి. సో ఈ నాలుగో అంశాన్ని గమనిస్తే ఏమన్నాడు? అప్పటి వరకే విద్యాలయాలు ఉన్నాయి. ఇప్పుడు క్లియర్గా గమనించండి. అప్పటి వరకే విద్యాలయాలలో సపోజ్గా 100 పోస్టులు కనుక, 100 సీట్లు కనుక ఉంటే ఇప్పుడు ఏం చేస్తారు? ఆ 100కు పెంచుతారు. ఇప్పుడు 100కి ఎంత పెంచారు? సపోజ్గా ఒక 10 సీట్లు పెంచారు, 10 సీట్లు పెంచారు అనుకోండి. క్లియర్.
ఈ నియమం ప్రకారం ఈ పంచసూత్ర పథకంలోని 4వ నియమం ప్రకారం ఈ 10 సీట్లు మాత్రమే ఎవరికి ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అటు ఆంధ్ర ప్రాంతానికి ఇటు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులకి ఎలిజిబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది. మొత్తంలో ఉండవు. ఇక్కడ క్లియర్గా చెప్పారు చూడండి, జంట నగరాల్లోని విద్యాలయాలలో సీట్ల సంఖ్యను పెంచి అదనంగా వచ్చిన సీట్లను, సో ఈ అదనంగా వచ్చిన సీట్లు అంటే ఈ 10 లాంటివి చూడండి, 10 అంటే 10 కాదు, అప్పటి వరకు ఉన్న సీట్ల కంటే పెంచబడినవి ఎన్నని కానీ, 1 కానీ 2 కానీ ఎన్నన్నా కానీ ఆ పెంచబడిన సీట్లలో ఇద్దరికి సమాన అవకాశాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇద్దరి మధ్య సయోధ్యను పెంచే, ఇద్దరి మధ్య వైషమ్యాలను తగ్గించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో ఇలా మనకు 4వ అంశంలో పంచసూత్ర పథకంలోని 4వ అంశంలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. 4వ అంశం. అదేవిధంగా పంచసూత్ర పథకంలో ఉన్న 5వ అంశాన్ని కనుక గమనిస్తే ఇది చివరి అంశం. మరి 5వ అంశంలో ఏమన్నారు అంటే జంట నగరాలలో 2 ప్రాంతాలకు సంబంధించిన పోలీస్ బలగాలు ఉంటాయి అంటాడు. మరి అంత ఈజీనా పోలీస్ బలగాలు అక్కడ ఉండడానికి కారణం అంటే మరి దానికి ఒక నియమాన్ని, ఒక నిబంధనను రూపొందించారు. సో క్లారిటీ ఇస్తాడు చూడండి, ఎంత క్లియర్గా ఇస్తాడు చూడండి. జంట నగరాలలో 2 ప్రాంతాలకు సంబంధించిన పోలీస్ బలగాలు ఉంటాయి అంటే దీని అర్థం ఉమ్మడి పోలీస్ బలగాలు అనేవి ఉంటాయి. ఎందుకు చూడండి, ఇక్కడ 4వ అంశంలో ఏమని చెప్పాడు, విద్యాలయాలలో పెంచబడిన సీట్లు, అదనంగా పెంచబడిన సీట్లలో 2 అర్హులే అంటున్నాం. మరి వారి యొక్క రక్షణ ఉండాలి. రాజధాని అనేది అన్ని ప్రాంతాలకు సంబంధించింది. ఒక రాష్ట్ర ప్రజలందరికీ రాజధాని మీద సర్వ హక్కులు ఉంటాయి. సో అలాంటి నేపథ్యంలోనే ఈ 5వ అంశాన్ని క్లారిటీ ఇచ్చారు. ఏమని, ఉభయ లేదా ఉమ్మడి పోలీస్ బలగాలు అనేవి ఉంటాయి. మరి ఏ విధంగా ఉండాలి, ఏ రేషియోలో తీసుకోవాలి, దానికి సంబంధించిన ఒక శాసనాన్ని రూపొందించాలి అని ఇక్కడే పేర్కొన్నారు. ఏమంటున్నారు, దీనికి సంబంధించిన వివరాలు రూపొందించగానే అవసరమైన శాసనం అనేది తయారు చేయబడడం జరుగుతుంది. మరి ఈ శాసనం ఏ విధంగా రూపొందిస్తారు, మీరు ఇక్కడ పెద్ద మనుషుల ఒప్పందాన్ని క్లారిటీ గమనించండి, మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మనకు 1956లో, సో 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయబడిందో ఆ సందర్భంలో ఒక విషయం చెప్పబడుతుంది. ఏమని, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయబడిన తర్వాత అప్పటికే ఆంధ్ర ప్రాంతంలో ఉద్యోగులు ఉన్నారు, అప్పటికే తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగులు ఉన్నారు. ఇద్దరు కలవడం వల్ల ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది. సో అంత ఉద్యోగులు అవసరం లేదు. మరి వాళ్ళని ఏ విధంగా తొలగించాలి, ఆ విషయం ఇక్కడ క్లారిటీ వస్తుంది చూడండి. సో అలాంటి విషయాలను పరిగణలోకి తీసుకొని ఈ శాసనాన్ని, ఈ ఉమ్మడి పోలీస్ బలగాలను సృష్టించే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ క్లియర్గా గమనించండి. ఏంటం దాన్ని, ఆ పద్ధతిని మనం ఏమంటున్నాము, దమాషా పద్ధతి అంటున్నాం చూడండి. సో దమాషా పద్ధతి అంటున్నాం. జనాభా ఆధారితంగా నిష్పత్తి అనేది ఉండడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 3 ప్రాంతాల జనాభాని మనం ఏమంటున్నాము, 3 ప్రాంతాల జనాభాని 100గా అనుకుంటే, 100% అనుకుంటే, ఇందులో ఉద్యోగాలను తొలగించాలి అంటే 60 ఉద్యోగులని లేదా 60% ఉద్యోగులు ఆంధ్ర ప్రాంతం నుండి తొలగించబడాలి. ఎప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత. మిగిలిన 40% ఎవరు, తెలంగాణ ప్రాంతానికి. ఇప్పుడు కొట్టేయండి చూడండి, అంటే 3 ఆంధ్ర వారు వెళ్తే 2 తెలంగాణ వారు తొలగించబడాలి. ఈ కండిషన్ ఒకటి చూడండి. పెద్ద మనుషుల ఒప్పందంలో క్లియర్గా ఈ కండిషన్ 3 సందర్భాల్లో కనబడుతుంది చూడండి. ఏర్పడే ఆంధ్రప్రదేశ్, దాని యొక్క పరిపాలన వ్యయం అనేది ఈ నిష్పత్తిలోనే తీసుకుంటాం. ఏర్పడే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల తొలగింపు అనేది ఈ నిష్పత్తిలోనే తీసుకుంటాం. ఏర్పడే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల కూర్పు అనేది, ఉద్యోగాల నియామకం అనేది కూడా ఈ నిష్పత్తిలోనే తీసుకుంటాం. సో ఇలాంటి ఒక దమాషాని, ఇలాంటి ఒక ఆధారితాన్ని తీసుకొని ఒక శాసనాన్ని రూపొందిస్తాము అని ఇక్కడ చెప్తున్నాడు. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాని ప్రకారం ఎంతమందిని తీసుకోవాలి, తెలంగాణ ప్రాంతం నుండి ఎంతమంది పోలీస్ బలగాలను తీసుకోవాలి, ఆంధ్ర ప్రాంతం నుండి ఎంత తీసుకోవాలి. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతం అంటే అక్కడ 2 ఉంటాయి, రాయలసీమ తెలంగాణ. ఎక్కడ రాయలసీమ ఉంటుంది, ఇటు కోస్తా ఆంధ్ర ఉంటుంది, ఇక్కడ తెలంగాణ ప్రాంతం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒక రేషియోని తీసుకుంటాము, ఆ నియమాన్ని తీసుకొని ఒక శాస్త్రాన్ని రూపొందిస్తాము. ఆ రూపొందించిన తర్వాతనే ఈ ఉమ్మడి పోలీస్ బలగాలు అనేవి రాజధాని కేంద్రంగా జంట నగరాలలో ఉంచబడతాయి అంటున్నాం. జంట నగరాలలో ఉంచబడతాయి అంటున్నాం. ఇలా మనకు 5 అంశాలతో కూడిన పంచసూత్ర పథకాన్ని జై ఆంధ్ర ఉద్యమ సందర్భంలో ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ప్రకటించడం జరిగింది. సో ఈ 5 పాయింట్లు గమనించండి. అసలు ఆంధ్రుల యొక్క జై ఆంధ్ర ఉద్యమం యొక్క డిమాండ్ ఏంటిది, ఆ డిమాండ్ ఎక్కడైనా కనబడుతుందా, ఇక్కడ కనబడట్లేదు. ఆ డిమాండ్ ఏంటిది, అందులో మొట్టమొదటి డిమాండ్ ఏంటిది, క్లియర్గా ఎలాంటి రక్షణలు ఉండకూడదు అంటున్నారు.
ఎవరికి? తెలంగాణ ప్రాంతానికి ఎలాంటి రక్షణలు ఉండకూడదు, వారు మాతో సమాన స్థితిలో ఉండాలి. ఒకటో డిమాండ్ అంటున్నాం. రెండోది, ఆ డిమాండ్ కనుక ఫుల్ఫిల్ చేయలేకపోతే రెండో ఆప్షన్ కూడా ఇస్తున్నాం. ఏమని? మమ్మల్ని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేయండి. ఆ అంశాన్ని మొదటగా తీసుకురాలి చూడండి, రెండో అంశంగా తీసుకొచ్చారు చూడండి. ఫస్ట్ వాళ్ళు ఎలాంటి నిబంధనలు లేకుండా, ఎలాంటి రక్షణలు లేకుండా ఉంటే మాకు అవకాశాలు ఎక్కువగా దొరుకుతాయి. సో ఇప్పటి వరకు బోగస్ రూపంలో వచ్చిన వ్యక్తులు అక్కడ శాశ్వతులుగా మిగిలిపోతారు. ఆ ఉద్యోగం శాశ్వత ఉద్యోగంగా మార్చబడుతుంది. ఆ కోణంలో ఫస్ట్ కోణాన్ని తీసుకొచ్చారు, రెండో కోణం తీసుకొచ్చారు. మరి ఆ రెండు కోణాలకు సంబంధించిన అంశం ఎక్కడైనా ఉందా ఈ పంచసూత్ర పథకంలో? లేదు. కాబట్టి జై ఆంధ్ర ఉద్యమ నాయకులు ఈ సూత్రాన్ని, ఈ పంచసూత్ర పథకాన్ని తిరస్కరించడం జరిగింది. సో తిరస్కరించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. విద్యార్థి సంఘాలతో రాజకీయ నాయకుల మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. అప్పటికి రాజకీయ నాయకులకు దొరికింది అవకాశం. ఎవరికి? పివి నరసింహారావుని తొలగించే అవకాశం వీళ్ళకు ఒక అస్త్రం దొరికింది జై ఆంధ్ర ఉద్యమ రూపంలో. క్రమంగా రాజకీయ నాయకులు విద్యార్థులను రెచ్చగొట్టారు, ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేయడం జరిగింది. సో విద్యార్థులు సమూహాలుగా ఏర్పడి ర్యాలీలు నిర్వహిస్తున్నారు, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం జరుగుతుంది. ఇలాంటి రక్షణలు లేని తెలంగాణ ప్రాంతం మాకు కావాలి, మేమిద్దరం కలిసి సోదరులుగా ఉండాలి, లేదు మా ప్రత్యేక రాష్ట్రాన్ని మాకు ఇవ్వండి, మా సమస్యలకు పరిష్కారం అప్పుడే దొరుకుతుంది అనే రెండు ప్రధాన డిమాండ్లుగా విద్యార్థి సంఘాలు అనేక ర్యాలీలు నిర్వహించాయి. క్రమంగా అనేక మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలకు కూడా వెళ్ళడం జరిగింది. రాజకీయ నాయకుల మీద ఒత్తిడి పెంచారు. క్రమంగా రాజకీయ నాయకులు ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసింది. ఆనాటి పివి నరసింహారావు మంత్రిమండలిలో ఉన్న క్యాబినెట్ మంత్రులు బయటికి వచ్చారు, ప్రభుత్వం నుండి బయటికి వచ్చి ఒక కమిటీగా ఏర్పాటు చేయబడ్డారు. క్రమంగా జై ఆంధ్ర ఉద్యమాన్ని బలంగా నిర్మించడం జరిగింది. సో రాజకీయ నాయకులు తమ రాజీనామాలను అస్త్రంగా ఉపయోగిస్తూ ఇటు పివి నరసింహారావు మీద ఒత్తిడి పెంచారు. ఒత్తిడి పెంచే క్రమంలోనే కేంద్రంతో లాబియింగ్ కూడా నిర్వహించారు. అక్కడ ఏమైంది చూడండి, 1969 ఉద్యమంలో జరిగింది, ఇక్కడ రిపీట్ అయింది చూడండి. సో 1969 ఉద్యమంలో రిపీట్ అయిందే విషయం ఏంటి అక్కడ అంటే, మర్రి చెన్నారెడ్డి తన సమస్యను తీర్చుకోవడం కోసం కాసు బ్రహ్మానందరెడ్డి నాకు ఎలాంటి సహాయం చేయలేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి ఆ వందే మాతరం రామచంద్రారావుతో మాట్లాడితే నాకు ఎలాంటి ఆపద ఉండేది కాదు, నాకు ఈ 6 సంవత్సరాల రాజకీయ జీవితం పోయేది కాదు. కాబట్టి ఆప్షన్ కోసం వెతికాడు, ఉద్యమాన్ని తనకు అనుగుణంగా మార్చుకున్నాడు, ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి చూసుకోండి. సో 1969 ఉద్యమంలో తెలంగాణ సబ్బండ జాతులందరినీ ఏకం చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. అందులో ఆయన దురుద్దేశం ఉన్నప్పటికీ బయటికి మాత్రం ఒకటి కనబడుతుంది, ఒక కమ్యూనిటీ, ఒక సమైక్యత అనేది, ఒక ఐక్యత అనేది క్లియర్గా కనబడింది. తెలంగాణ వాదులు ఒక అంశం మీద, ఒక డిమాండ్ మీద బలమైన ఉద్యమాన్ని నిర్మించగలిగారు. క్రమంగా తన అవకాశం దొరికించుకొని అతడు ఏం చేశాడు, కాసు బ్రహ్మానందరెడ్డిని ముఖ్యమంత్రి స్థానం నుండి తొలగించాడు. సో సేమ్ పరిస్థితి ఇక్కడ రిపీట్ అయింది చూడండి. ఆంధ్ర నాయకులు ఏం చేశారు, బలమైన రాజకీయ నాయకులు, బలమైన పారిశ్రామికవేత్తలు కేంద్రంతో లాబియింగ్ చేయడం జరిగింది. పివి నరసింహారావు గారిని తొలగించండి, ఈ సమస్యకున్న ఏకైక పరిష్కారం అదే. పివి నరసింహారావును తొలగిస్తే, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తే మేము ఈ ఉద్యమాన్ని కట్టడి చేయగలుగుతాము, ఈ ఉద్యమాన్ని చేస్తాము అని కేంద్రంతో లాబియింగ్ కూడా నిర్వహించారు. అంటే ఇప్పుడు క్లియర్గా 1969 ఉద్యమం వల్ల ఎవరు కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి పదవిని కోల్పోతే, జై ఆంధ్ర ఉద్యమం వల్ల పివి నరసింహారావు ఉద్యమం ఏమవుతుంది, ఉద్యోగాన్ని అనగా ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. సో ఎందుకు ఇంత కక్ష కట్టారు పివి నరసింహారావు మీద అంటే, ఆయన పరిమితి చట్టాలని, భూపరిమితి చట్టాలను తీసుకురావడం జరిగింది. గరిష్ట భూపరిమితి చట్టాలను తీసుకురావడం ద్వారా ఆంధ్ర ప్రాంతానికి చెందిన భూస్వాములను కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా హైదరాబాద్ రాజధాని కేంద్రంగా స్థిరపడిన ఆంధ్ర భూస్వాములను కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. ఆ భాగంగానే పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇలాంటి చట్టాలను వ్యతిరేకిస్తూ కేంద్రంతో లాబియింగ్ జరిపి పివి నరసింహారావును ఎలాగైనా తొలగించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయంలో భాగంగా జై ఆంధ్ర ఉద్యమం అనేది తెర మీదికి రావడం జరిగింది. ఈ ఉద్యమాన్ని తమకు అనుగుణంగా మలుచుకున్నారు. ఉద్యమాన్ని తమకు అనుగుణంగా మర్చుకొని క్రమంగా పివి నరసింహారావు మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. క్రమంగా తమ పదవులకు రాజీనామా చేసి ప్రభుత్వం నుండి బయటికి వచ్చే ప్రయత్నం చేశాడు.
బయటకు వచ్చే ప్రయత్నం చేసి ఒక బలమైన ఉద్యమం నిర్మిస్తాడు. అలాంటి క్రమంలోనే మనకి పంచసూత్ర పథకం అనేది వచ్చింది. కానీ పంచసూత్ర పథకంలో ఆ రెండు డిమాండ్లు లేకపోవడంతో మొత్తం ఉద్యమకారులు పంచసూత్ర పథకాన్ని తిరస్కరించడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా గమనిస్తే మరి ఈ పంచసూత్ర పథకాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలకు వెళ్ళింది? ఒకటే ఒక చర్య గమనిస్తే అది పంచసూత్ర పథకం ప్రకారం 1972 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం కొత్త ముల్కీ చట్టాన్ని ఆమోదించడం జరిగింది. ఎందుకు? అందులో మొదటి 2 అంశాలు గమనించండి. సో ఆ 2 అంశాలు ఏమని చెప్పాయి? ఆ ముల్కీ నియమాలు ఏ పోస్టులకు అప్లికేబుల్ అవుతాయి అని చెప్పింది. రెండో నియమం ఏమని చెప్తుంది? ముల్కీ నియమాలు ఎంతకాలం అమల్లో ఉంటాయి అని చెప్పింది. సో ఇలాంటి అంశాలను క్రోడీకరిస్తూ ఒక కొత్త ముల్కీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ అంశాలకు అప్లికేబుల్ అయ్యే విధంగా కొత్త ముల్కీ చట్టాన్ని 1972 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. తద్వారా ఆంధ్ర నాయకుల్లో ఉద్యమం మరింత ఉధృతమవుతుంది. అందుకే ఇందిరాగాంధీ ఏం చేసింది? ఆ ఉద్యమకారుల యొక్క డిమాండ్ను చల్లార్చడం కోసం 6 సూత్రాల పథకాన్ని ప్రకటిస్తుంది. చూడండి. సో 6 సూత్రాల పథకంలో క్లియర్గా ఏం కనబడాలి? ఈ జై ఆంధ్ర ఉద్యమకారులు లేవనెత్తిన డిమాండ్లు అక్కడ కనబడతాయి. చూడండి. సో 6 సూత్రాలలో ఉన్న 5వ సూత్రం, 6 సూత్రాల్లో ఉన్న 6వ సూత్రాన్ని గమనించండి. అవే క్లియర్గా 6 సూత్రాల్లో ఉన్న 6వ సూత్రం ఏమని చెప్తుంది? ఈ రక్షణలు అయిన తెలంగాణ ప్రాంతీయ కమిటీ, తెలంగాణకు చెందిన ముల్కీ నియమాలు రద్దు చేయబడ్డాయి. చూడండి. అంటే ఎంత బలంగా నిర్మించుకున్నారు జై ఆంధ్ర ఉద్యమాన్ని. ఆ ఉద్యమకారుల యొక్క డిమాండ్ అనేది 6 సూత్రాల పథకం రూపంలో రావడం జరుగుతుంది. దానికి తీర్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇది మనం గమనించాలి. సో మరి ఇలాంటి ఈ పంచసూత్ర పథకం మీద ఎలాంటి ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది? ఎగ్జామినర్ ప్రశ్నలు ఏ విధంగా రూపొందించే అవకాశం ఉంటుంది? మ్యాక్సిమం ప్రశ్నలు అన్నీ అప్లికేబుల్ రూపంలోనే, అప్లికేషన్ రూపంలోనే వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సివిల్ సర్వీస్ స్టాండర్డ్లో కానీ అప్లికేషన్ రూపంలో వస్తున్నాయి. ఎలా రావచ్చు గమనిస్తే, మొదటి ప్రశ్న కనుక గమనిస్తే, పంచసూత్ర పథకంలోని అంశం కానిది, పంచసూత్ర పథకంలోని అంశం కానిది అనవచ్చు. అంశం కానిది అడగవచ్చు. ఈ క్వశ్చన్ అడిగి కింద 4 ఆప్షన్స్ ఇస్తారు. చూడండి. ఏమని? మనకు 5 మీద క్లియర్గా ఉంటేనే మనకు గుర్తుంచుకోవాలి. అంటే ఇలాంటి క్వశ్చన్లు చేసేటప్పుడు మనం అష్టసూత్ర పథకం, 6 సూత్రాల పథకం, పంచసూత్ర పథకం అందులో ఉన్న అన్ని అంశాలను మనం గుర్తుంచుకోవాలి. ఎన్ని అవుతాయి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ అష్టసూత్రంలో 8, 6 సూత్రంలో 6, పంచసూత్రంలో 5, అంటే 19 అంశాలు మనం బ్రెయిన్లో ఉంచుకుంటేనే క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ కాని అంశము అన్నప్పుడు 8 సూత్రాలకు వెళ్ళి కానీ 6 సూత్రాలకు వెళ్ళి కానీ ఆ అంశాన్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇలా ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగవచ్చు. రెండోది అప్లికేబుల్లో వచ్చే రెండో క్వశ్చన్ ఏమవుతున్నాయి? పంచసూత్ర పథకంలో క్రింద ఇవ్వబడిన పంచసూత్ర పథకం అంశాలను గుర్తించండి అనగవచ్చు. అంటే పంచసూత్ర పథకం అంశాలను గుర్తించండి అంటున్నాం. చూడండి. సో ఏంటి ఆ అంశాలు? మళ్ళీ అతనే ఇస్తాడు. ఒక 4, 3 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు, ఏవైనా ఇవ్వచ్చు. ఇచ్చేయమంటాడు. చూడండి. కింద క్వశ్చన్ చూడండి. టిపికల్గా అయ్యేది క్రింది వాటిలో సరైనవి ఏబి ఓన్లీ, లేదా ఏబిసి ఓన్లీ, లేదా ఏబిసిడి ఓన్లీ, లేదా ఏడి ఓన్లీ అని ఇవ్వచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా మనకి క్వశ్చన్ డెప్త్నెస్ పెరుగుతుంది. చూడండి. అందుకే క్లియర్గా ఇలాంటి క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 మనకు బ్రెయిన్లో ఉంచుకోవాలి. ఈ 19 అంశాలు మన బ్రెయిన్లో ఉంచుకుంటే మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది. సో క్లియర్ గమనించండి. మొదటి ప్రశ్న గమనిస్తే పంచసూత్ర పథకంలోని అంశం కానిది అంటున్నాం. రెండోది గమనిస్తే పంచసూత్ర పథకంలోని అంశాలను గుర్తించండి అంటున్నాం. లేదు, మూడో రకమైన క్వశ్చన్ అడగవచ్చు. అండి ఏ విధంగా అడగవచ్చు? క్రింది వాణిలో పంచసూత్ర పథకానికి సంబంధించిన అంశాన్ని గుర్తించండి. మళ్ళీ చూడండి. అంటే ఇక్కడ ఏమి ఇవ్వచ్చు? ఇక్కడ అంశాలకు సంబంధించిన క్వశ్చన్ ఫ్రేమ్ చేయవచ్చు. ఇక్కడ బేసిక్కి సంబంధించిన అంశాన్ని ఫ్రేమ్ చేయవచ్చు. ఏమని చేయవచ్చు? అది ఏ ఇయర్లో ఇచ్చారు, ఏ నేపథ్యంలో ఇచ్చారు, అందులో ఉన్న అంశాలు ఏంటి, ఈ కోణంలో రావచ్చు. అంటే క్లియర్గా ప్రతి పథకానికి ఎందుకు వచ్చింది, దాని యొక్క నేపథ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లేదు, నాలుగో టైప్ ఆఫ్ క్వశ్చన్ చూడండి. ఇప్పటివరకు మనం చూసాం అష్టసూత్ర పథకం, 6 సూత్రాల పథకం, 5 సూత్రాల పథకం, ఈ మూడింటిని కలుపుతూ క్వశ్చన్ ఫ్రేమ్ చేయవచ్చు. అండి ఏంటి ఇక్కడ క్లియర్గా జితపరచులో ఏమి ఇచ్చవచ్చు? ఉద్యమం ఇస్తాడు, దాని యొక్క నేపథ్యం ఇస్తాడు, వాటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమంటాడు. ఇయర్ గుర్తుపెట్టుకోండి. ఉద్యమం ఇస్తాడు, దాని యొక్క పథకం ఇచ్చి దాన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్
చూడమంటాడు. ఇప్పుడు ఏంది 8 సూత్రాల పథకము అనగానే 1969 ఉద్యమం అవుతుంది. 5 సూత్రాల పథకము అనగానే జై ఆంధ్ర ఉద్యమము అవుతుంది. సో అలాంటి నేపథ్యాలు ఇచ్చి కూడా క్వశ్చన్ అడగవచ్చు. సో ఇలా మనకి 5 సూత్రాల పథకం, దీన్నే మనం ఏమంటున్నాం, పంచసూత్ర పథకము అంటున్నాం. సో జై ఆంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఉద్యమకారులు లేవతీసిన డిమాండ్లను పూర్తి చేసే క్రమంలో అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ప్రకటించిందే 5 సూత్రాల పథకం లేదా పంచసూత్ర పథకం అవుతుంది. సో తదుపరి అంశాన్ని తదుపరి వీడియోలో చర్చించుకుందాం.